ఈ ఫోన్ ని ఇలా వాటర్ లో పాడేసినా లేదా కింద పాడేసినా ఏమీ కాదు. ఇవి వచ్చేసి ఒప్పో F29 సిరీస్. రెండు ఫోన్స్ ఈ సిరీస్ లో లాంచ్ చేశారు. ఒకటి ఒప్పో F29 అండ్ ఇంకోటి F29 Pro. లాస్ట్ టైం ఒప్పో F27 సిరీస్ లాంచ్ అయినప్పుడు వీళ్ళు ఎక్కువగా డ్యూరబిలిటీ మీద ఫోకస్ చేశారు. ఈసారి కూడా ఒప్పో F29 సిరీస్లో డ్యూరబిలిటీ మీదనే ఫోకస్ చేశారు. బట్ ఈసారి ఒప్పో F29 సిరీస్తో డ్యూరబిలిటీ అనే సెగ్మెంట్లో ఇంకో స్టెప్ అహెడ్ వెళ్ళారు వీళ్ళు. అంతేకాదు ఒప్పో F29 సిరీస్లో ఎన్నో కొత్త ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. ఆ కొత్త ఫీచర్స్ ఏంటి అండ్ ఒప్పో F27 ప్రోని F29 సిరీస్ కంపారిజన్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయో చూసేద్దాం. అండ్ ఈసారి ఆన్ పేపర్ పైన ఎన్నో చేంజెస్ అప్గ్రేడ్ అయ్యాయి. ఫస్ట్ టెస్ట్ చేద్దాం ఈ ఫోన్స్ని, మీకే అర్థమవుతుంది. సో ఇది ఒప్పో F29 సిరీస్ బాక్స్. అయితే ఈ బాక్స్ది ఫ్రంట్ లుక్ ఏదైతే ఉందో కొంచెం చేంజ్ చేశారు. దానిపైన ఒప్పో F29 Pro అని ఉంది. కింద ఫోన్ లుక్ అండ్ డిజైన్ ఇచ్చారు. సైడ్లో కూడా ఒప్పో F29 Pro అని ఇచ్చారు. ఇన్బాక్స్ కాంటెంట్స్ విషయానికి వస్తే క్విక్ గైడ్ ఉంటుంది. సిలికాన్ బ్యాక్ కేస్, డివైస్ Type-A to Type-C కేబుల్, 45W ఫాస్ట్ ఛార్జర్ని ఇంక్లూడ్ చేశారు. సో ఇవి ఇన్బాక్స్ కాంటెంట్స్. అయితే ఇక ఈ ఫోన్ ఫస్ట్ లుక్ చూసేద్దాం. బ్యాక్ సైడ్ నుంచి ఈ రెండు ఫోన్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా కనపడుతుంది. డిజైన్లో వీళ్ళు కాస్త చేంజ్ చేశారు. మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే కెమెరా కట్అవుట్ ఏదైతే ఉందో F29 Proది ఓవల్ షేప్ ఉంటుంది. ఇన్హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. ప్రీమియం ఇన్హ్యాండ్ ఫీల్ ఉంటుంది. ఒప్పో F29 Pro డిజైన్ చూస్తే ఇందులో మార్బుల్ డిజైన్ ఇచ్చారు. ఇది వైట్ కలర్లో ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ కెమెరా కట్అవుట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రేమ్ వచ్చేసి పాలీకార్బోనేట్ ఉంటుంది అండ్ మ్యాట్ ఫినిష్ ఇచ్చారు. అండ్ స్లీక్ ఉంటుంది. ఇది 7.5 mm థిక్నెస్తో వస్తుంది. ఇందులో ఈ బ్యాక్ చూస్తున్నారు కదా, ఇది హై మాలిక్యులర్ ఫైబర్ గ్లాస్తో తయారు చేశారు అండ్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఒప్పో F29 187 గ్రామ్స్ వెయిట్ ఉంటే ఒప్పో F29 Pro వచ్చేసి 181 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. F29 Pro మనకి 2 కలర్స్ అవైలబుల్గా ఉంది. ఒకటి వచ్చేసి మార్బుల్ వైట్ అండ్ ఇంకోటి గ్రే నైట్ బ్లాక్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. F29 సిరీస్లో హైలైట్ ఫీచర్ వచ్చేసి డ్యూరబిలిటీ సెగ్మెంట్లో నేను ముందు చెప్పినట్టు ఇంకొంచెం అహెడ్ వెళ్ళారు వీళ్ళు. రెండు ఫోన్స్ ఒప్పో F29 అండ్ F29 Pro IP66, IP68 అండ్ IP69 సర్టిఫైడ్ ఉన్నాయి. అంతేకాదు ఈ ఫోన్ డ్యామేజ్ ప్రూఫ్ ఉంటుంది. 360 degrees ఆర్మర్ బాడీ ఉంటుంది. ఇవన్నింటికంటే మంచి విషయం ఏంటంటే ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందింది ఈ రెండు ఫోన్స్ కూడా. అండ్ 14 మిలిటరీ స్టాండర్డ్ టెస్ట్లను ఈ ఫోన్స్ అయితే పాస్ అయ్యాయి. లైక్ అది మిల్క్ కానీ, కాఫీ కానీ, సోడా కానీ ఇవన్నింటికి ఈ ఫోన్ రెసిస్టెంట్గా ఉంటుంది. ఈ ఫోన్ డ్యూరబిలిటీ టెస్ట్ కూడా మేము చేసాము. ఇన్ఫ్యాక్ట్ కేవలం ఒకసారి కాదు 2 to 3 times చేసాము. అండ్ ఈవెన్ స్క్రీన్ టెస్ట్ కోసం ఫ్లాట్ సర్ఫేస్ పైన కూడా వేసాము. బట్ ఈ రెండు ఫోన్స్ కూడా ఈ టెస్ట్లో పాస్ అయ్యాయి అండ్ ఈవెన్ ఫోన్స్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. రెండో టెస్ట్ ఏంటంటే వాటర్ టెస్ట్. 30 minutes వరకు ఈ ఫోన్స్ని మేము వాటర్లో వేసి టెస్ట్ చేసాము. బట్ ఎస్, ఇంకా ఈ ఫోన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. దీంతో నేనైతే పక్కాగా చెప్తున్నా ఒప్పో F29 సిరీస్ ఏవైతే ఉన్నాయో డ్యూరబిలిటీ సెగ్మెంట్లో ఇంకో స్టెప్ అహెడ్ వెళ్ళారని చెప్పొచ్చు. కొన్ని ఫోన్స్ డ్యూరబిలిటీ పెంచితే ఇంకొన్ని బాగుండవు. లైక్ అది డిస్ప్లే కావచ్చు, ప్రాసెసర్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, అలాంటివి. బట్ ఈ ఫోన్స్లో అవి కూడా బాగానే ఉన్నాయి. డిస్ప్లే విషయానికి వస్తే ఒప్పో F29 Proలో 6.7 inch ఫుల్ HD ప్లస్ 120Hz క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. 93.5% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. 1200 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఒప్పో F27 Pro ప్లస్లో 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంది. బట్ F29 Proలో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చారు. SGS సర్టిఫైడ్ ఫోన్స్ ఇవి. యూట్యూబ్లో 2160p 60 HDRలో వీడియో ప్లే చేయొచ్చు. డీప్ బ్లాక్ నోటీస్ ఉంటుంది. డిస్ప్లేలో కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో 93.5% ఉంటుంది. బేజిల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. 1200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అవుట్డోర్లో కూడా ఈ రెండు ఫోన్స్ ఏవైతే ఉన్నాయో బాగానే పర్ఫామ్ చేస్తుంది. మేము టెస్ట్ కూడా చేసాము. అందరు క్యారెక్టర్లు దిగారు కానీ అసలు క్యారెక్టర్ పెద్దావిడ ఎక్కడ? ఇక ఒప్పో F29 గురించి మాట్లాడుకుందాం. AMOLED ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది F29 Proలో. బట్ F29లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ యూజ్ చేశారు. అండ్ నైట్లో ఈ డిస్ప్లే మీ ఐస్కి అంత హార్మ్ చేయదు. ఎందుకంటే ఈ రెండు ఫోన్స్లలో కూడా అల్ట్రా బ్రైట్ ఐ ప్రొటెక్షన్ ఉంటుంది. టాప్ సైడ్లో మైక్రోఫోన్, IR బ్లాస్టర్ అండ్ ఇంకో మైక్రోఫోన్ ఉంటుంది. ఇక మనం రైట్ సైడ్లో చూసుకుంటే వాల్యూమ్ కీ అండ్ పవర్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ క్లీన్ ఉంటుంది. డౌన్ సైడ్లో స్పీకర్, Type-C పోర్ట్, మైక్రోఫోన్ అండ్ సిమ్ ట్రే యూజ్ చేశారు. మనకి స్పీకర్ కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, సింగిల్ అయితే కాదు. అండ్ ఒకవేళ మనం వాల్యూమ్ ఫుల్ చేస్తే 300% వరకు వెళ్తుంది. బట్ అంతా క్లియర్ అయితే ఉండదు. బట్ స్టీరియో స్పీకర్స్ వల్ల సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది.
అండ్ హ్యాప్టిక్ వైబ్రేషన్ కూడా ఉంది. టచ్ చేస్తూ ఉంటే వైబ్రేట్ అయితే ఫీల్ అవ్వము, బట్ ఒకవేళ టైప్ చేస్తూ ఉంటే ఈ వైబ్రేట్ అయితే ఫీల్ అవుతాం. ఆల్ రైట్, నౌ దీన్ని కెమెరాస్ టెస్ట్ చేద్దాం. ఒప్పో F29 Proలో ఇప్పుడు ఏదైతే మనం ఇందులో కిసిక్ అని ఫొటోస్ తీస్తూ ఉంటామో ఫొటోస్ ఎలా వస్తాయో చూసేద్దాం. అంతకుముందు ఈ ఫోన్లో ఏవే మోడ్స్ ఉన్నాయో చూసేద్దాం. కెమెరాలో ప్రో మోడ్ ఉంది, ఫోటో మోడ్ ఉంది, వీడియో మోడ్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది. పోర్ట్రేట్ మోడ్లో 1x అండ్ 2x ఉన్నాయి. ఫొటోస్ తీసిన తర్వాత ప్రాసెసింగ్లో కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఈ 1xలో తీసిన ఫొటోస్ షార్ప్ ఉంటాయి. అండ్ 2xలో మనం ఒకవేళ జూమ్ చేసి తీస్తే ఫొటోస్ స్కిన్ టోన్ చాలా వరకు బ్యాలెన్స్ ఉంది, ఒక ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్ వస్తుంది. బట్ ఒప్పో F27తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్ చేశారు. ఫొటోస్ కూడా బాగానే వస్తున్నాయి, సెల్ఫీ కెమెరా కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. డీటెయిల్స్ పోర్ట్రేట్ మోడ్లో సేమ్ ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ డీసెంట్గా ఉంది, ఇంకొంచెం బెటర్ కూడా చేయొచ్చు. టెస్ట్ చేసిన తర్వాత ఒప్పో F29 సిరీస్లో కెమెరాస్ ఇంప్రూవ్ అయ్యాయి అన్నట్టయితే మాకు అనిపించింది. రెండు ఫోన్స్లో కూడా సిమిలర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఓమ్ని విజన్ సెన్సార్ యూజ్ చేశారు. అండ్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సోనీ IMX 480 సెన్సార్తో వస్తుంది. లాస్ట్ 1-2 ఇయర్స్తో పోలిస్తే F29 అండ్ F29 Proలో ఫొటోస్ బాగా వస్తున్నాయి. మా టెస్టింగ్ ప్రకారం అయితే కెమెరాస్ దీని ప్రెడిసెస్తో కంపేర్ చేస్తే బాగానే ఉంది. ఇక వీడియో విషయానికి వస్తే 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేయొచ్చు. EIS సపోర్ట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. 1080p 60 FPSలో బాగానే వస్తున్నాయి వీడియోస్. అయితే మీరు వీడియో శాంపుల్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. డీసెంట్గా రికార్డ్ చేస్తుంది వీడియోస్ని. ఫ్రంట్ వచ్చేసి 1080p 30 FPSలో వీడియో షూట్ చేయొచ్చు. రియర్ కెమెరాతో వీడియోస్ బాగా వస్తాయి. ఇక ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే F29 Proలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ ఉంటుంది. ఒప్పో F29లో స్నాప్డ్రాగన్ 6 Gen 1 ఉంటుంది. గేమ్స్ కూడా మనం ఇందులో బాగానే ఆడుకోవచ్చు. 60 FPS గేమింగ్ ఉంటుంది. ఆఫ్ ద కెమెరా కూడా గేమింగ్ టెస్ట్ చేసాము, బాగానే పర్ఫామ్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ చేసిన డైలీ యూస్కైనా బాగానే ఉంటుంది. బ్యాలెన్స్డ్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు వీటిని. UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. 8GB ర్యామ్, 128GB బేస్ మోడల్ అండ్ 12GB ర్యామ్, 256GB టాప్ మోడల్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ అయితే స్మూత్ ఉంటుంది. ఇక ఈ ఫోన్స్ బ్యాటరీ విషయానికి వస్తే ఒప్పో F29 Pro 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ సూపర్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అదే F29లో 6500 mAh బ్యాటరీ అండ్ 45 వాట్ సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సీరియస్లీ ఇది మంచి బ్యాటరీ అనే చెప్పాలి. వీటిలో ఎక్సలెంట్ బ్యాటరీస్ ఉన్నాయి. అప్డేట్స్ విషయానికి వస్తే 2+3 years ఆఫ్ అప్డేట్స్ ఉంటాయి. 2 years ఆఫ్ OS అప్గ్రేడ్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ColorOS 15 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15 ఉంటుంది. బ్లాట్వేర్ చెక్ చేస్తే కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ AI ఫీచర్స్ విషయానికి వస్తే ఫస్ట్లీ సర్కిల్ టు సెర్చ్ ఉంది. ఏదైనా తెలియని విషయాలు ఈ ఫీచర్ని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని ఫోన్స్లో కూడా ఈ ఫీచర్ గురించి చూస్తూ ఉన్నాం. AI లైవ్ ఫోటో ఉంది, ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది. అండ్ AI క్లారిటీ ఎన్హాన్సర్ కూడా ఉంది. దీన్ని యూజ్ చేసి ఏదైనా ఫోటో ఉందనుకోండి, దాని క్లారిటీ మనం కొంచెం పెంచుకోవచ్చు. AI రిఫ్లెక్షన్ రిమూవర్ ఉంది. ఫోటోలో ఏదైనా రిఫ్లెక్షన్స్ ఉంటే ఈ ఫీచర్ని యూజ్ చేసి ఆ రిఫ్లెక్షన్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. AI అన్బ్లర్ కూడా ఉంది. దీన్ని యూజ్ చేసి ఫోటో బ్లర్గా ఉంటే కొంచెం క్లియర్గా చేయొచ్చు. అండ్ AI ఎరేజర్ 2.0 కూడా ఉంది. ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఒప్పో F29 సిరీస్లో మీరు చూడొచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే 300% నెట్వర్క్ బూస్ట్ ఉంది. 4x4 మీమో B1 ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. AI లింక్ బూస్ట్ 2.0 ఉంది. అండ్ గేమింగ్ కోసమని ఎక్స్క్లూజివ్ వైఫై యాంటీనా కూడా ఉంది. సో ఇవి కంప్లీట్ ఒప్పో F29 సిరీస్. అయితే ఫైనల్గా నా ఇంప్రెషన్ చెప్పాలంటే ఫోన్ బాగుంది, మంచి డిజైన్ ఉంటుంది, డిస్ప్లే బాగా అనిపించింది, కెమెరాస్ డీసెంట్గా అనిపించాయి అండ్ పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా బాగానే ఉంది. రెండింట్లో కూడా సాలిడ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. స్పెషలీ ఒప్పో F29లో 6500 mAh బ్యాటరీ ఇచ్చారు. స్టాండ్ అవుట్ ఫీచర్ ఏంటంటే IP66, IP68 అండ్ IP69 అండ్ ఇంతేకాదు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా. ఇవి నాకు ఈ ఫోన్లో నచ్చినవైతే, బట్ సెల్ఫీ కెమెరా ఇంప్రూవ్ చేస్తే బాగుండేది అనిపించింది. అండ్ డ్యూరబిలిటీ నాకు ఈ ఫోన్లో బాగా నచ్చింది. ఇక ఈ ఫోన్ ప్రైస్ డిస్కస్ చేసే ముందు ఆఫర్స్ గురించి మాట్లాడుకుందాం. 2000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. 6 months వరకు నో కాస్ట్ EMI ఉంది. యూట్యూబ్లో మాకు మీరు చాలా సపోర్ట్ చేశారు, అందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము చేసే ప్రతి వీడియోని ఓపెన్ ఆర్మ్స్తో రిసీవ్ చేసుకున్నారు. మా వెనక ఒక్కొక్కరు నిలబడి ఇప్పుడు మనం 30,000 దగ్గరలో ఉన్నాం. ఇలాగే ఎప్పుడు మీ దగ్గరికి మంచి కాంటెంట్తో వస్తాను. అండ్ రీసెంట్లీ ఒక 2 to 3 days నుంచి షార్ట్స్ అప్లోడ్ చేయలేము.
ఎందుకంటే ఈ వీడియో పైన వర్క్ చేస్తున్నాము అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందాకే నేను చెప్పినట్టు దానివల్ల మాకు అర్థమవుతుంది వీడియో ఎంతమందికి ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని. అండ్ రీసెంట్గా మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేసాము. టెక్ అప్డేట్స్ ఇన్స్టాలో చూడాలనుకుంటే మీరు అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ ఎక్స్ హ్యాండిల్ కూడా క్రియేట్ చేసాము. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేసాము. మీరు ఏదైనా ప్రోడక్ట్ బెస్ట్ ప్రైస్లో కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఏదైనా సరే బెస్ట్ ప్రైస్లో వస్తే అక్కడ మేము పోస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇదిగా ఈ వీడియోకి. అండ్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఆల్సో ట్విట్టర్, ఈ 3 మన ఒఫీషియల్ ఛానల్ పేజెస్ లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇదిగా ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.